విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. మీరు ఇప్పుడు ఏమైనా హీరోలకి ఏమైనా అంటే ఆర్టిస్టులకు చెప్పిన ఉన్నాయా తెలుగులో? హీరోలు కాదు కానీ నేను ఇప్పుడు ప్రెజెంట్ యోగి బాబు ఐడియా ఉంది. యా 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 యోగి బాబు నేనే తమిళ చెప్తా. కమెడియన్. తమిళ కమెడియన్. యోగి బాబు గారికి నేనే చెప్తా. అచ్చా అచ్చా ఓకే. బీస్ట్ దగ్గర నుంచి నేను చెప్తున్నాను. బీస్ట్ విజయ్ గారి బీస్ట్ ఉంది కదా, అవునవును అవును. అందులో నేనే చెప్పా. అక్కడి నుంచి కంటిన్యూగా అలా బీస్ట్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత లెజెండ్ సర్వణన్ అని ఒకటి, ఓకే ఓకే. ఆకాశ్ మెహద్రాలో కాళీ వెంకట్ ఒకటి, ఇలా కొన్ని క్యారెక్టర్స్ చెప్పుకుంటూ జైలర్ మళ్ళీ పడింది. జైలర్లో నేనే చెప్పా. ఆ జైలర్ నాకు చాలా ప్లస్ అయిందనమాట. మనం ఒకసారి ఇది ఒకసారి రిప్లికేట్ చేద్దాం ఎలా చేశారు అనేది. ఒకసారి బీస్ట్ జైలర్ ఒకసారి ఎలా చేశారు? బీస్ట్ది మీకు సిమిలర్, యోగి బాబు అనేది ఒక సిమిలర్ గా ఉంటాయి. జైలర్ లో చెప్తా. జైలర్ మీరు మూవీ చూస్తుంటారు ఆబ్వియస్లీ. అతను ఫేస్బుక్ లో లింక్ పెట్టి ఉంటుంది, మల్లిక అని అమ్మాయి దగ్గరికి వస్తుంది, అది చెప్తాను. సో జైలర్ మూవీలో యోగి బాబు గారు డబ్బింగ్ ఒకటి చెప్తున్నారు. సీక్వెన్స్ చెప్పనా మీకు ఐడియా వస్తుంది. అది తను వాళ్ళ కొడుకు ఎక్కడున్నాడో వెతకడానికి తీసుకెళ్తారు కదా, ఆ సీక్వెన్స్ లో తను వెళ్తుంటే ఒక అమ్మాయి దగ్గరికి అని చెప్పి యోగి బాబు క్యారెక్టర్ చేసిన ఈయన కూడా అడుగుతారు, ఇది ఎలా ఉందంటే మల్లిక ఎలా ఉంటుందో. దొంగ వదిలేసి వెళ్ళిపోతావా? పెద్దని ఏం చెప్పాడా? పరిగెట్టే పిల్లోళ్ళు ఆడుకోవాలి పాప, కూడా వచ్చిన వదలద్దు బాబా అని చెప్పాడా లేదా? 5 నిమిషాలే చూస్తా, లేదంటే నేనే లోపలికి వస్తా. ఈ వేస్తూ ఉంటుంది అనమాట. అంటే నేను యాక్ట్ చేసి చెప్పాను కదా, అంటే తగ్గట్టు మీరు ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ అవుతాం. ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మాట్లాడుతుంటే ఒక నత్తి వచ్చినట్టు చిన్నగా, అంటే వాళ్ళ మాట తీరే అలా ఉంటుంది. అది మాక్సిమం నేను వాళ్ళలాగా ట్రై చేసి చెప్తా. వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళని కొంచెం అర్థవంతంగా చెప్పేలాగా మార్చుకుంటాం. వీళ్ళకేం కాదు, వీళ్ళకి ఇంకా పర్ఫెక్ట్ గా వెళ్ళిపోతారు వీళ్ళు. సో వీళ్ళకి మామూలుగా వెళ్ళిపోతాం అనమాట. యోగి బాబు గారి అదొకటి. జవాన్ కూడా చెప్పాను. జవాన్ మీరు చూసారు కదా, హాస్పిటల్ సీన్ ఉంటుంది కదా, మినిస్టర్ ని ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అవునవును, అదొకటి. ఆకాశ్ మెహద్రా అని అదొకటి చెప్పాను. కాళీ వెంకట్ ఐడియా ఉందా? అవును అవును. కాళీ వెంకట్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్, అది కూడా నేనే చెప్పాను. అలా నాకేంటంటే ఇప్పుడు మలయాళంలో చిక్కన్న, సారీ కన్నడలో చిక్కన్న, మలయాళంలో అజు వెర్గేస్ అని ఒక ఆయనది సాటర్డే నైట్స్, రీసెంట్గా 2018 మూవీ. హిందీ వచ్చేవాడికి అతన్ని శంషేరా సినిమాలో చెప్పా. అంతకుముందు ఆర్సీ మనతో చెప్పాను కదా, అంటే ఐ హేట్ లవ్ స్టోరీస్ అనే సినిమా. చాలా మూవీస్ అయితే ఒక 500-600 మూవీస్ దాకా చెప్పాను. ఒకసారి మీరు ఇప్పుడు జైలర్ చేశారు కదా, బీస్ట్ జవాన్ కూడా ఏమైనా రిప్లికేట్ చేద్దాం ఒకసారి, ఏమైనా డైలాగ్స్. బీస్ట్ యాక్చువల్గా అయ్యలేదు, జవాన్ది అదే తను హాస్పిటల్ తీసుకెళ్ళిపోతుంటే ఎక్కడ తీసుకెళ్తారు అని అడుగుతున్నా, అది చెప్తాను. అంటే తను సిచ్యువేషన్ మీకు ఐడియా ఉంది కదా? అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళరా అమ్మాయిలా, ఎందుకమ్మా మా వాడిని ఎక్కడ తీసుకెళ్తున్నారు, అది నిజంగా పెచ్చనా కూడా మైకుంటే ఏదో మాట్లాడతాడు, డ్రైవర్ ఆప్, ఇదేంటి గోన్ సంచి మాస్టర్ కట్టున్నాడు, పక్కన ఆపండియా, ఈ టైప్లో. అంటే షౌటింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం అతన్ని యోగి బాబు గారి ద్వారా నాకు వచ్చే అడ్వాంటేజ్ అంటే ఒకేసారి హై టెంపో వెళ్తాడు, కొన్ని సిచ్యువేషన్స్లో ప్రాపర్గా అలా బ్యాలెన్స్. ఇందా చెప్పా కదా, ఏంటి ఇలా ఉంటుంది మధ్యలో. అంటే కొంత ఇక్కడ ఏంటంటే ఒరిజినల్ వాయిస్ ఎలా ఉన్నా కూడా మాకు ఇక్కడ ఈ హనుమాన్ చెప్పాను కదా టీమ్, వాళ్ళు చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తారు. మీరు ఇప్పుడు ఏమైనా హీరోలకి ఏమైనా అంటే ఆర్టిస్టులకు చెప్పిన ఉన్నాయా తెలుగులో? హీరోలు కాదు కానీ నేను ఇప్పుడు ప్రెజెంట్ యోగి బాబు ఐడియా ఉంది. యోగి బాబు నేనే చెప్తా. తమిళ కమెడియన్. యోగి బాబు గారికి నేనే చెప్తా. బీస్ట్ దగ్గర నుంచి నేను చెప్తున్నాను. బీస్ట్ విజయ్ గారి బీస్ట్ ఉంది కదా, అవునవును అవును, అందులో నేనే చెప్పా. అక్కడి నుంచి కంటిన్యూగా ఇదేంటంటే మీకు అనుకోకుండా జరిగింది అది సిచ్యువేషన్. బీస్ట్లో వేరే ఆర్టిస్ట్తో అనుకున్నారు. అయితే మా ఇన్ఛార్జ్ గోగినేని ప్రసాద్ గారు అని ఒక ఆయన, ఎప్పటి నుంచో ఆయనతో నేను చెప్తూ ఉంటాను, అరే రాకేష్ అని ఒకసారి ట్రై చేద్దాం రా ఎందుకో అని చెప్పాను. సరే వెళ్ళాను. అక్కడ హనుమ అని ఇప్పుడు సలార్కి రైటర్ ఆయనవి నేను ఆల్మోస్ట్ అంతకుముందు కన్నడ ఆర్టిస్ట్ చిక్కన్న అని ఒక అతను ఉన్నాడు, అతనికి రెగ్యులర్ చెప్పేవాడిని. అవి చెప్తుంటే ఈ హనుమ అనే అతను కూడా కొంచెం తగిలాను అనమాట. సో అన్న నీలాగా చెప్తానంటే తను ఫస్ట్ గుర్తించి, అరే బాగుంది కదా రాకేష్ చూద్దాం అని చెప్పి బీచ్కి తను చెప్పించాడు. అలా బీచ్ నుంచి స్టార్ట్ అయిన తర్వాత లెజెండ్ సర్వణన్ అని ఒకటి, ఆకాశ్ మెహద్రాలో కాళీ వెంకట్ ఒకటి, ఇలా కొన్ని క్యారెక్టర్స్ చెప్పుకుంటూ జైలర్ మళ్ళీ పడింది.
జైలర్లో నేనే చెప్పా. ఆ జైలర్ నాకు చాలా ప్లస్ అయిందనమాట ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా చెప్పాలంటే అసలు. ఎందుకంటే అది సేమ్ హనుమాన్ గారి సినిమానే, అది వీళ్ళదే. అయితే ఆ సినిమాకి బివి సుబ్బారావు గారు ఇన్ఛార్జ్ ఒక ఆయన, వాళ్ళు కూడా నన్ను ప్రిపేర్ చేశారు మెంటల్గా. అంటే ఇలా ఉంది. ఆ బివి సుబ్బారావు అనే పర్సన్ ఏంటంటే మోర్ దాన్ డబ్బింగ్ ఇన్ఛార్జ్ నాకు ఒక పర్సనల్ మెంటర్లో ఉండవు. యాక్టింగ్ చేసినప్పటి నుంచి కూడా నువ్వు పలానా ఆర్టిస్టు, ఆ మాడ్యులేషన్స్ అలా డిక్షనరీ ప్రిపేర్ అవ్వు, లేకపోతే ఇలాగ ఒకసారి అద్దం ముందు ప్రాక్టీస్ యాక్టింగ్, ఇవన్నీ. వాళ్ళందరూ సీనియర్ స్టేజ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ. మా డబ్బింగ్లో వచ్చేవాళ్ళు చాలామంది సీనియర్ స్టేజ్ ఆర్టిస్టులు ఉన్నారు. సో వాళ్ళు చెప్పే ఇన్పుట్స్ వచ్చి జైలర్ పని. జైలర్కి ఇంకా నాకు ప్రవీణ్ అని ఒక అన్న ఉండేవారు అనమాట, ఆయనే చెప్పించేవారు. ఫుల్ ఫ్రీడమ్ బ్రో, నువ్వు చెయ్యి, ఇలా చెయ్యి, నాకు ఆ క్యారెక్టర్ పండితే చాలు, నువ్వు బాగా చెప్పు, ప్రతి డైలాగ్ ఇన్పుట్స్ ఇచ్చాను చేసి. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్టులు జనరల్గా రెమ్యూనరేషన్స్ ఎలా ఉంటాయి అంటే ఆర్టిస్ట్కి బట్టి డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, యావరేజ్గా లేదంటే హైయెస్ట్ అలా అని కాదు, అంటే సేమ్ యాజ్ యూజువల్ ఎక్కడ ఉండేదే. ఇప్పుడు మాకు యూనియన్తో ఒక ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద మూవీ బట్టి, ఆ సినిమా బట్టి, ఆ సినిమా దీన్ని బట్టి, ప్లస్ ఆర్టిస్ట్ ఉన్న అవైలబిలిటీ బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతుంది ఏంటంటే ఒక సినిమా ఉందనుకోండి, అంటే మీకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడు యానిమల్ సినిమా అనే ఒకటి ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ హీరోకి ఆయన హిందీ కాబట్టి తెలుగు చేయలేదు కాబట్టి ఒక ఆర్టిస్ట్ ఆయనకు మొత్తం చెప్పారంటే ఎంత రెమ్యూనరేషన్ ఉంటుంది అంటారు? అంటే ఎంత అనే ఫిక్స్డ్ రేట్ చెప్పలేను కానీ ఒకటే ఉంటుంది, మూవీకి ఒకటే ఉంటుంది. మాకు కాల్ షీట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మాకు బిట్ వర్క్ చేసే వాళ్ళకి ఒక కాల్ షీట్ అని, ట్రాక్ ఆర్టిస్ట్ అంటే ఒక పేమెంట్ అని, క్యారెక్టర్స్ చెప్పేవాళ్ళకి ఒకటి, ఇలా ఉంటాయి. బట్ మాకు ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మోర్ దెన్ మాకన్నా ముందే, అంటే మేము డైరెక్ట్గా ప్రొడక్షన్తో టచ్ ఉన్నాం, మాకు మధ్యలో ఇన్ఛార్జెస్ ఉంటారు, వాళ్ళు మమ్మల్ని వర్క్ పిలుస్తారు ప్రొడక్షన్ దగ్గర తీసుకుని. వీళ్ళు మాకు జెన్యూన్ పీపుల్ ఉంటారు. ఏ రకంగా జెన్యూన్ అనంటే మాకు యూనియన్ పేమెంట్ ఒకటి ఇచ్చింది, ఎగ్జాంపుల్ సమ్ ఎక్స్ అనే అమౌంట్ ఇచ్చింది, వీళ్ళు మా గురించి ఫైట్ చేస్తారు వాళ్ళతో. సార్ అతను చాలా కష్టపడ్డాడండి, మీరు ఈ పేమెంట్ అంటే కదా ₹1 ఎక్కువ ఇవ్వండి, చెప్పాం కదా సో కాల్డ్ ఇన్ఛార్జ్ ఎవరైతే వీళ్ళందరూ కూడా మా గురించి వాళ్ళు ఫైట్ చేసి మాకు ₹1 ఎక్కువ వచ్చేలా చేస్తారు. కాకుండా కొంతమంది ఆల్రెడీ సీనియర్స్ ఉంటారు మాకన్నా, వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళ అవైలబిలిటీ బట్టి వాళ్ళు ఉంటుంది కదా, డిమాండ్ అండ్ సప్లై కదా, వాళ్ళు ఎక్కువ మందికి కావాలన్నప్పుడు ₹1 నోటెడ్ కూడా అయితే వాయిస్లు బట్టి రికగ్నైజ్ చేసే వాళ్ళు చాలా మంది, అలా చాలా మంది. ఆర్సీ మనం తీసుకుంటే మీకు అదే ఎగ్జాంపుల్, వాయుపుత్ర గారు కానీ ఆర్సీ మన కానీ ఇంకా సాయి కుమార్ గారి బ్రదర్ ఆయన హరిత గారు, మొత్తం వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మా బ్యాచ్ నుంచి వచ్చిన వాళ్ళల్లో గోపి అని, రమేష్, శంకర్, బిగ్ బాస్ చెప్పకూడదు బిగ్ బాస్ అనే మాట, శంకర్ కాకుండా అరవింద్ అని, వీళ్ళందరూ ఏంటంటే ఈ న్యూస్ రిలేటెడ్ మా డబ్బింగ్లు చెప్తూనే ఇలా చాలా మంది ఉన్నాం మేమందరం. మా బ్యాచ్ అంతా పర్ఫెక్ట్ బ్యాచ్ అనిపిస్తుంది ఒకసారి. గౌతమ్ తెలుసు, గౌతమ్ ఈజ్ ఎ బ్రిలియంట్ డబ్బింగ్ ఆర్టిస్ట్. మొత్తం మా వీళ్ళ ఇప్పుడు భార్గవ్ అని కొత్తగా వచ్చిన బ్యాచ్లో. సో ఆ డబ్బింగ్ పరంగా శ్యామ్ అని ఇంకో పర్సన్ ఉన్నాడు, అతను ఈజ్ లైక్ ఓన్ బ్రదర్ టు మీ. మాకు ఇవన్నిటిలో కూడా కొంచెం హెల్ప్ చేసి, ఈవెన్ మెంటల్గా కూడా బాగా సపోర్ట్ ఉంటుంది. మాకు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా కూడా అన్న అనగానే ఫస్ట్ పలికే. మా యూనియన్ పర్ఫెక్ట్ యూనియన్. హాయ్ అండి, దిస్ ఈజ్ సింగర్ మనో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. Hi, this is Santosh Shoban. Please subscribe to IG Telugu. Hi, this is Swati Dikshit. Please subscribe to IG Telugu. Hi, this is Devakatta. Please subscribe to India Glitz.